ఏం పేరు బాబాయ్? రాములు. ఏం చేస్తుంటావు? కూలీ నాలి చేస్తా. వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం చేస్తా. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాదో ఎకరం అవుతుంది. ఎకరం అంతనా? పడ్డదా రైతు భరోసా? పర్లేదే. ఎందుకే పర్లేదంటే ఆడ లేవు, ఆడ పైకం లేదు ఆయనది. మరి ఈయన కూడా చేసినాడు, అప్పులు వచ్చినాయన కూడా. ఇప్పుడు ఇంకా చేస్తాడు ఆయన. ఇంకా చేస్తాడా? అవును, మరి ఇంకోటి వస్తున్నాడు కూడా ఆడు కూడా అప్పుల కుట్టే బతికే అంతే. జనాల పరిస్థితి ఏంది? జనాల పరిస్థితి కొని చేసుకొని కానీ జనాల పరిస్థితి ఏంది అంటున్నా. జనాలను లాస్ చేసే పనే అంతేనా? అంతే, ఏం లేదు. వాళ్ళ రాజకీయం వరకు వాళ్ళ కడుపు నింపుకునే వరకే వాళ్ళది బరాబర్. రైతు భరోసా వేసినామంటారు కానీ 5 ఎకరాల వరకు నీకెందుకు వాళ్ళే? వేయలే నాయన, నాకే కాదు 2 ఎకరాల ఉన్నోనికి వేయలేదు. అంటే వేయలేదు అంటే ఏమంటుండంటే మనకు కూడా జర అంత ఆలోచన ఉంది, లేని పరిస్థితులు కాబట్టి వాడు కూడా ఏడికెళ్ళి తెస్తాడు, ఆయన ఏం చేస్తాడు ముందు వేసినామంటుండగా 5 ఎకరాల వరకు. ఒక్కొక్క మండలంలో వేసిరయ్యా, ఒక్కొక్క మండలంలో వేయలే. వాస్తవం అది. ఒక్కొక్క మండలానికి వేసి ఒక్కొక్క అంటే అట్లా సెలెక్ట్ చేస్తురా అట్లా. మరి మీలాంటి రైతుల పరిస్థితి కొంతమందికి ఇచ్చుడు ఏంది, కొంతమంది అదే లొల్లి అవుతుంది, అదే బాధ అవుతుంది. అక్కడ వేసటం ఏంది, మరొక వేయకపోవటం ఏంది అని లొల్లి అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వం ఉన్నా కానీ సరే వేసిర్రు, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిర్రు. కొన్ని 6 గ్యారెంటీలు ఏమన్నా వస్తున్నాయా? ఏం చేస్తాడు? ఉంచుకోద్దామంటే లేవు. మరి ఉచిత హామీలు ఇస్తామని 100 రోజుల్లో చెప్పారు కదా, మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 100 రోజులు కూడా మహిళలకు ఇస్తున్నారు. వాస్తవమే, 12,000 ఎంతనో ఇస్తున్నారు. 2,500 ఇస్తారు. అవి రాలే వాళ్ళకు కూడా రాలే. పింఛన్లు ఏమన్నా ఇచ్చిరా? పింఛన్లు అయితే బరాబర్ వస్తున్నాయి. పెంచిరా? పెంచలే. పెంచుతా అన్నాడు, అది వాస్తవం. అయితే 2,000 ఉన్న వాళ్ళకి 4,000 ఇస్తున్నాడు, రాలే. అది కూడా కరెక్ట్ కాదు. దానికి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పింఛన్ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అరే ఆశ చెప్పిండు, నాకు ఇవ్వకపోయానేవరా, నాకు రాకపోయా, ఈడేం చేసిండు అని కొందరు తిరుతుండ్రు, కొందరేమో ఉద్యోగాలు వాళ్ళు వీళ్ళు సమ్మెకి దిగుతున్నట్టుగా. మరి ముఖ్యమంత్రికి చేయనికి వస్తలేదా పాలన? కొంతవరకు చెప్తాడు, సలహాలు ఇస్తాడు లేదు ఆయనకు. వాస్తవం అయితే ఆయనకు సలహాలు ఇస్తాడు, బరాబరి ఉన్నోడైతే ఆయనకు ఒక రాజకీయం చేస్తాడులే, రాజకీయం చేస్తాడు. కాదు నేను మొన్న మీడియా ముఖం గట్లా మాట్లాడి నువ్వు విన్నావా? చూస్తారు అప్పులు తీసుకొస్తే మాట్లాడింది. ఇగో నాయన అప్పులు ఎత్తుకొస్తారు, లెక్క చూస్తారు అంటున్నాడు ముఖ్యమంత్రి. అట్లా అనొచ్చు ముఖ్యమంత్రి? అదొకటి అనొద్దు, మోటుగా అనొద్దు. ఆయన కూడా అనొద్దు. ఒకవేళ ఆయన మోటుగా మాట్లాడితే కూడా ఆయన ఒక పెద్ద మనిషి నేను నాయసుంటే పొరపాటు చేసినా కానీ అరే గిట్లా కాదురా బాబు గిట్లా అని చెప్పాలి. 2,500 ఏవి లేవు. పింఛన్లు ఏమన్నా ఇచ్చిరా? మాకు పింఛన్ కూడా గసలేదు. సన్న బియ్యం ఇస్తారా? ఇచ్చిర్రు, 2 నెలలు సంధిస్తారు. 2 నెలలు సన్న బియ్యం తీసుకుంటున్నాం అంతే, మిగతా ఏం వస్తలేదు. సిలిండర్ ఉంది, అప్పుడు అప్పుడు వచ్చినాయి సిలిండర్. ఇప్పుడు ఎక్కడివి? ఇప్పుడేం పడతలేవు. మాకైతే గిత్త భూమి ఉంది కానీ మాకే ఒక్క పైసలు కూడా రాలే. లేవు. ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ ఉంది, పెట్టిండు. మరి పోతుంది అంటే మేము ఇంటికి పోతాం అంతే. మరి వస్తలేవు. మహిళలకు 2,500 ఇస్తున్నారు, అవి ఏమి ఇస్తలేరు. ఈ తులం బంగారాలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తలేరట. కానీ డబ్బులు వచ్చినాయి సార్. అదే ₹1,00,000 వచ్చినాయి కానీ తులం బంగారం ఇస్తున్నారు కదా. తులం బంగారం ఎమ్మెల్యే ఏమంటుండు విన్నావా? ఏమన్నాడు విన్నావా? తులం బంగారం ₹1,00,000 అయింది, కళ్యాణ లక్ష్మి అడగొద్దు అంటుండు. తులం బంగారం కానీ మొన్ననైతే మంచిర్రు ఇచ్చారు. తులం బంగారం వద్దా మరి? కావాలిగా, ఎవరికైనా కావాలి. ₹1,00,000 అయింది, ఇయ్యలేమంటున్నారు. ₹1,00,000 ఇచ్చారు సార్ మొన్న. అవునే, ₹1,00,000 ఇచ్చారు కరెక్ట్, కానీ బంగారం అంటున్నా నేను. ఇక బంగారం అంటే బంగారం కొనియలేరుగా, డబ్బులు ఇస్తారు. సరే నా అసంటోడు లేనోడు చేసుకుంటుండు, బిడ్డ పెళ్లి చేసినాక సరే ₹1,00,000 అయినా ఇచ్చినోడు అయ్యిండు ఆయన. వాసన ఆయన కూడా ఇచ్చిండు, ఫస్ట్ ఉన్నోడు కూడా ఇచ్చిండు. మా ఆయనకు వస్తుంది. ఆయనకి ఎంత 2,000 ఇస్తారు? 4,000 పెంచలే బిడ్డ. అదే 2,000 ఇస్తుంది. ఇబ్బంది అవుతుండొచ్చు. ఏం చేస్తాం బిడ్డ, పానం మంచిగా లేదు. మొన్న పానం కింద ఇయ్యలే, ఏవి లేవు. అవి 2,000 ఇస్తాను. అవి సరిపోక ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలి? ముసలాయన మందు తాగుతాడు, మందుకే సరిపోతాయి.
మందుకే సరిపోతాయా? మందుగేలు ఉన్నాడు, ఏం చేయాలి? ఏం పని చేస్తావా నువ్వు? పోయి మొన్నటిదాకా పోయేది అని చేసుకుని మాట వస్తలేదు నాకు, పానం మంచలేదు, ఉంటలేదు. ముసలాయన ఒక్కడు పోతుండు. వేరే పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏం లేవు. అప్పుడన్నా మోడి పైసలు పడ్డాయి అంటే అవి కాత తీసేయాలంట. పడ్డ రైతు బంధు లేవు, ఎకరం భూమి ఉంది అని ఇయ్యలే బిడ్డ. ఎప్పుడైతే ఇచ్చిండు అప్పుడు వచ్చేది 9,000 వచ్చేది. వస్తలేవు బిడ్డ, రాలే బిడ్డ. ఏవి లేవు బిడ్డ. మహిళా సంఘం కట్టుకొని వస్తున్నా అంతే. ఆసరా అవుతుంది. ఏవి లేవు బిడ్డ. 6 గ్యారెంటీలో మీకు వచ్చేది ఏం లేదు. ఎక్కడికి నుంచి 1 రూపాయి వచ్చేది. ఏం చెప్తాం మరి ముఖ్యమంత్రికి? ఇంకేం చెప్తాం, ఆయన దయ. మనం ఏం చెప్తాం? మన సెంటర్లో చెప్తాం. గ్యారెంటీలు అయితే లేదు బిడ్డ, ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది. ఎవరు గెలిచిరు ఇప్పుడు? ఎవరు గెలిస్తేంది? ఆయన పేరే రాదు. పేరే రాదా? ముఖ్యమంత్రి పేరు రాదయ్యా నాకు. ముఖ్యమంత్రి పేరు రాదు. రేవంత్ రెడ్డి కదా? రేవంత్ రెడ్డి ఏమో. రేవంత్ రెడ్డి నాకు రాదు బిడ్డ. రాదా? ఎట్లా మంచిగా చేస్తుండ మరి పథకాలు? ఏముంది, పథకాలు 2 పథకాలు ఇచ్చిండు. కరెంటు బిల్లు, బస్సు, గంతి. అవి ఇచ్చిందేముంది? ఏం లేవు. పింఛన్లు కూడా పెంచలే. అవే అప్పుడు ఇచ్చినాయి 2,000. అప్పుడు ఇచ్చినాయి 2,000. మిగతా ఏమొస్తలు? సన్న బియ్యం తీసుకుంటున్నాం. ఇక ఈ 2 నెలల నుంచి ఇస్తుండ్రు. తింటున్నావు? ఎట్లా మంచిగా ఉంది. అంతేనా? మిగతా గ్యారెంటీలు ఏమొస్తాయి? ఏమొస్తా బిడ్డ? రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. పెంచితే మంచిగుండా? పెంచితే మంచిగుండా? పెంచిన లేదు, పెంచకున్నా లేదు. ఎందుకమ్మా? అవునమ్మా, ఈయన మాట్లాడిండు కానీ అన్ని డుల్లకైనాయి. ఎందుకు డుల్లకైనా? మరేమో ఏమిటికైనాయో మనకెవరక. పైసలు వాటగా గవర్నమెంట్ దగ్గర పైసలు ఎట్లున్నాయి? ఇవన్నీ మంది మీద ఎట్లా తీస్తుండా? చెప్పులు ఎత్తుకపోయాక చూస్తున్నాను. చెప్పులు ఎత్తుకోపోయా చూస్తారట పాప ముఖ్యమంత్రి. చూస్తాడు అట్నే. ఆయనకి తండ్రిగా ఆయన ఏం లేదు. ఇండ్లు కట్టిస్తున్నా అంటున్నాడంట. ఇండ్లోకి 5 లక్షలు 6 లక్షలు ఇస్తున్నాడు. అవట పిల్లలు పెట్టాలంట. లేని వాళ్ళకి పిల్లలు పెట్టి అవన్నీ కట్టి ఇస్తారా ఆయన? అప్పుడు ఇంద్రమ్మ గోల్డ్ పెట్టుకో అన్నది, చెత్త పోసుకోమన్నది. ఇప్పుడు ఈయననేమో పిల్లలు పెట్టాలంట, అది పెట్టాలంట. మా ఇంటి వాళ్ళకి అవుతుందా? కట్టియాలగా మరి. ఏమంటారు? అవన్నీ పెడితే కట్టిస్తామంటారు. ఒకసారి ఇయ్యరట్నా? 3 సార్లు ఇస్తారట. 3 సార్లు కట్టుకుంటూ పోవాలట. మరి కట్టేటప్పుడు ఆయన ఇస్తారటనా? ఇస్తారట కానీ మనకు సరిపోతాయి. అయినా అవి అంతేనా? మరి సరిపోతాయి. సరిపోవా? సరిపోతాయి. 5 లక్షల్లో కాదంటావు? కాదు. మరి ప్రభుత్వం ఎందుకు అట్లా ఆలోచిస్తలేదు? వాళ్ళకి లోకాన్ని తెలియాలి ఎట్టున్నా ఏం కథలు. లోకాన్ని తెలియాలి అంతే. మీ కోడళ్ళకి 2,500 అట్లా ఇట్లా ఏం లేవు నాన్న. ఏం లేవు అని చెప్తున్నాగా. మరి ఎన్నికల ముందు చాలా చెప్పారు 100 రోజుల్లో. లేదు. ఏ గ్యారెంటీ లేవంటారా? లేదు. అంతే. పింఛన్లు కూడా పెంచలేదు. ఎట్లుంది మరి? సంవత్సరంన్నర అవుతుంది పాలన. సంవత్సరంన్నర అవుతుంది, ఎక్కువనే అవుతుంది. ఆయన వెళ్ళి ఎక్కువనే అవుతుంది. పెట్టుకుంటారా? అంతేనా? ఎందుకు మంచిగా అనిపిస్తలేదా మరి? ఏం మంచిగా ఈ పేదోళ్ళకి ఏమైనా చేస్తే ఏమన్నా ఆయన ఇచ్చిండు. అప్పుడు రోజుగారు రోజులు పోసిండు. లేని వాళ్ళకు పైసలు ఇచ్చిండు. ఆ రైతు బంధు గవి ఇచ్చిండు. ఇప్పుడు మాకు డొప్పడు ఉంటారు. రైతు బంధు రాదా, ఏది రాదా. మరి ఇప్పుడు గ్యాస్ ఉండే, గ్యాస్కు 400 అల్ల పడితే 1000 రూపాయలు అని గ్యాస్ కూడా పాస్ అయ్యా వేసేది అంటాడు. అట్నే వేస్తుంది ఆయన. ఇస్తారు రేడయ్యా. ఆయనకి అంతే. ఆయన చేసే పనులు ఏవి లేవు. ఇబ్బంది పడుతురా? పింఛన్లు పెంచాలంటావా? ఏం చెప్తావు? ఇక ఇబ్బంది ఏం పడుతున్నాం కానీ పెంచుతా అన్నాడు, పెంచలే కానీ ఆయన. మరి ప్రభుత్వం దగ్గర కూడా పైసలు లేవంటుంది కదా. మళ్ళీ లేకుంటే కొని మరి ఏం చేస్తాం? మరి ఇట్లా ఇబ్బంది పడాల్సిందేనా?